నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. శ్వేత సౌధ అధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పన్నులు తగ్గిస్తా, ఉద్యోగాలు రప్పిస్తా, అమెరికాను మళ్లీ అగ్రరాజ్యం చేయటమే తన లక్ష్యం అంటూ ట్రంప్ సగటు అమెరికన్ల మనసు గెలుచుకున్నారు. భారతదేశానికి పెద్ద అభిమానిని, అబ్కీ బార్ ట్రంప్కి సర్కార్ అంటూ ఆయన భారతీయ అమెరికన్ల హృదయాలను చూరగొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ ప్రాధాన్యాలేమిటి, అమెరికా విదేశాంగ విధానం ఎలా ఉండబోతోంది, భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయి, తనను తాను విజయవంతమైన వ్యాపారవేత్తగా రుజువు చేసుకున్న ట్రంప్ అధ్యక్షుడిగా ఏ మేరకు రాణిస్తారు అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, డి పాపారావు గారు, ఆర్థికవేత్త, రోణకి మందమూర్తి గారు, టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు. జయప్రకాష్ నారాయణ గారు, పన్నులు తగ్గిస్తా, ఉద్యోగాలు రప్పిస్తా అంటూ సగటు అమెరికన్ల మనసును ట్రంప్ గెలుచుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను చేపట్టబోతున్నారు. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ప్రాధాన్యాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? రిపబ్లికన్లు తరచూ చెప్పే మాటలు అధికార వికేంద్రీకరణ. అన్ని వాషింగ్టన్లో జాతీయ స్థాయిలో ఉండకూడదు, రాష్ట్రాలకి స్థానికంగా అధికారం ఉండాలి, పన్నులు తగ్గించాలి. కానీ అదే రిపబ్లికన్లు మిగతా అంశాల్లో చూసినట్టయితే స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలి. స్వేచ్ఛా వాణిజ్యం లేకపోతే మనం పోటీకి తట్టుకోలేం, తాత్కాలికంగా బాగున్నా దీర్ఘకాలంగా వెనకబడిపోతాం. అట్లాగే మీరు అంతర్జాతీయంగా అమెరికా తన పాత్రని, స్వేచ్ఛని పెరగడం కోసమో, లేకపోతే అంతర్జాతీయంగా కొన్ని నియమాలు నిబంధనలు ఉండటం కోసం, వాణిజ్యం కోసం కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, లేకపోతే ప్రపంచ శాంతి కోసం కానీ మన పాత్ర పోషించాలి. ఈ ట్రంప్ చాలా విచిత్రంగా కొన్ని కన్జర్వేటివ్ రిపబ్లికన్ భావాలు తీసుకున్నా కూడా మిగతావి చాలా పాపులిస్ట్ భావాలు. అంటే మామూలుగా పేద దేశాల్లో పేదరికం బాగా ఉన్నటువంటిప్పుడు జనంలో ఏదో ఆర్తి ఉంటుంది, అర్జెంటుగా గవర్నమెంట్ నుంచి కొన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆశ ఉంటుంది. అలాంటి ఆశలను చూపెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ప్రపంచం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. అమెరికా మిగతా దేశాల లాంటిది కాదు. అమెరికా ప్రభావం ప్రపంచం మీద ఎక్కువ. అమెరికా అధ్యక్షుడి ప్రభావం అమెరికా మీద కంటే మనందరి మీద ఎక్కువ. ఎందుకంటే అమెరికాలో పెద్దగా ఆయన చేయగలిగింది ఒక గీత దాటి ఎక్కువ ఉండదు. ఎందుకంటే విపరీతమైన అధికార వికేంద్రీకరణ ఉన్న దేశం, అలాగే అధికారాల విభజన ఉన్న దేశం. రాష్ట్రపతికి ప్రచారం ఉంటుంది, మీరు నేను మాట్లాడుకుంటామే కానీ బరాక్ ఒబామాకి మీరు అంత 2 సార్లు అద్భుతంగా అధికారం వచ్చినా కూడా ఆయన గొప్పగా చేయగలిగడానికి అవకాశాలు లేవు. ఆ దేశ పరిస్థితి అలాంటిది. కానీ ప్రపంచం మీద ప్రభావం చాలా ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఆయన కనుక చెప్పినట్టే చేసినట్టయితే అమెరికా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఇతర దేశాల నుంచి వస్తువుల్ని, సేవల్ని ఆ దేశానికి రాకుండా దేశం లోపలే ఉద్యోగాలు ఉండాలని చెప్పని ఆంక్షలు విధించి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాని ప్రభావం మన మీద, చైనా మీద, ఇతర దేశాల మీద ఎంతో కొంత గణనీయంగా ఉండి తీరుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కొంతకాలం ఒడిదుడుకులకు గురి కావచ్చు. అలాగే మరి రాజకీయ పరంగా ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో కానీ, యూరోప్ విషయంలో కానీ, జపాన్ విషయంలో కానీ చాలా విషయాల్లో ఇప్పటిదాకా 50-60 ఏళ్ల పాటు ఉంటే ఏకాభిప్రాయాన్ని పక్కన పెట్టేసి కొంచెం కొత్త రకాలైనటువంటి, కొందరు వితండవాదం అనొచ్చు, కొందరు కొత్త రకమైన పుంతలు అనొచ్చు. జపాన్లో అణుబాంబులు కావాలని మీరు పెట్టుకోండి అని చెప్పి అంటున్నాడు ఆయన. అలాగే చైనా అంత తెలుస్తానంటున్నాడు. అట్లాగే రష్యాతో బాగానే ఉంటుంది, రష్యా వాడు ఎక్కడ యుద్ధం చేసినా మాకు అభ్యంతరం లేదు, మన బదులు వాడు చేసుకుంటే మనకేం పోయింది అంటున్నాడు. యూరోప్తో మాకు ప్రత్యేక సంబంధాన్ని అక్కర్లేదు, నేటో అక్కర్లేదు. ఇవన్నీ కూడా కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలే కావచ్చు, భవిష్యత్తు చెప్తుంది. కానీ గత 50-60 ఏళ్లుగా ఇవి కాదు ఆలోచనలు. ప్రపంచం మొత్తంలో కూడా కొన్ని రూల్స్ అది గేమ్ ఉన్నాయి, అవన్నింటినీ ఆయన విభేదిస్తున్నాడు. కాబట్టి దానివల్ల కూడా పర్యవసానాలు ఉండొచ్చు. అంచేత మనం ఉత్కంఠతో చూడాలి. ప్రసాద్ గారు, చైనా, మెక్సికో దేశాలతో వర్తక యుద్ధాన్ని చేస్తాను, అలాగే నాటో నుంచి వైదొలుగుతాను అంటూ ఇలా ఎన్నో అంశాల్లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దూకుడును ప్రదర్శించారు. మరి మాటల్లో ప్రదర్శించినటువంటి ఈ దుడుకుతనాన్ని చేతలలో ట్రంప్ ఎంతవరకు ప్రదర్శించే పరిస్థితి ఉంది? అమెరికాలో లోయెస్ట్ రేటింగ్ ఉన్న ప్రెసిడెంట్గా తీసుకోబోతున్నటువంటి ఈయన రేపు అమెరికాలో ఉన్న లోయెస్ట్ రేటింగ్ అంటే అర్థం ఏంటి, ఆయనకి సపోర్ట్ ఉండేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళ మనోభావాలని ఎవరి కోసమైతే ఆయన రకరకాల ప్రామిసులు ఇచ్చాడో వాళ్ళ మనోభావాలను సంతృప్తిపరచడానికి వీలుగా చైనాతో వర్తక వాణిజ్యంలో కానివ్వండి, లేకపోతే నేటోలో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మెక్సికోలో వాల్ కట్టడం కానీ, మెక్సికోకి బోర్డర్లో వాల్ కట్టడం కానీ ఇవన్నీ చేయగలరా అంటే ఖచ్చితంగా సందేహాస్పదం. కాకపోతే ఇప్పుడు కూడా ఏమొస్తుంటారండి, నిప్పు లేనిదే పొగరాదంటారు. అంటే అంతర్లీనంగా అమెరికా ఉన్నటువంటి సమాజంలో ఈ కోరికలు బలంగా కనుక ఉండకపోతే ఇన్ని ఓట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉండేది కాదు. కాబట్టి అమెరికన్లో బలంగా ఉన్నటువంటిది ఏంటంటే ఎంత స్వేచ్ఛా వాణిజ్యం, స్వేచ్ఛగా ఉండాలి, వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం వాటిల్లకూడదు, మన దేశం గొప్పగా ఉండాలని కోరుకున్నా అందరికీ వచ్చేటువంటి ఆలోచన అంటే మన దేశం బాగుండాలి, మన పిల్లలు కూడా బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు. అక్కడ జరిగింది ఏంటంటే మన దేశం బాగుంటుంది అని ప్రపంచం నమ్ముతుంది.
అమెరికాలో నివసిస్తున్న అమెరికన్లకే వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతూ వస్తుంది. అందువల్ల వాళ్ళ పిల్లలేమో స్కూల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు. మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలేమో డైరెక్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మంచి మంచి ఉద్యోగాలను ఎగరేసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి కొద్దిగా గొప్ప అంతర్లీనంగా ఉన్నటువంటి అశాంతి రకంగా వచ్చిందని చెప్పుకో తప్పదు. ఇకపోతే చైనాతో యుద్ధం చేస్తే ఎవరికి నష్టం అంటే, బయట చలిగా ఉంటే చలిలోకి వెళ్ళి కూడా ఆరోగ్యంగా వెనక్కి తిరిగి రావడం ఎలా అని ఆలోచించాలి. కానీ చలిగా ఉన్నది కాబట్టి నేను ఇంట్లోనే తలుపేసి కూర్చుంటాను, బయటికి రాను అంటే కొన్ని రోజుల్లోనే కృంగి కృషించేది మనమే అని తెలుసుకోవాలి. కాబట్టి ఇంత ప్రపంచీకరణ అయిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ ఎవరైనా కనుక నేను ఎంట్రీ బ్యారియర్స్ వేస్తాను, మీ గూడ్స్ నా కంట్రీలోకి వస్తే నేను ట్యాక్స్ వేస్తాను అని అన్నారనుకోండి. ఉదాహరణకి యాక్చువల్గా ఇవాళ వరకు కూడా, అంటే ఇప్పటి వరకు కూడా ఒక రూమర్ ఉంది. ఆయన ఇవాళ అంటే మనకి శుక్రవారం రాత్రి మన టైం ప్రకారం 10:30 కనుక స్వేరింగ్ ఇన్ అయిపోతే మండే రోజు పెద్ద ఉత్పాతం వచ్చే అవకాశం ఉందని బాగా మార్కెట్ వర్గాలు అంటే భయపడుతున్నాయి. అదేంటంటే చైనా వాళ్ళందరూ కూడా సంయుక్తంగా చేయబోయేది ఏంటంటే వాళ్ళ యువాన్ని డీవాల్యూ చేస్తారు ట్రంప్ని ఫస్ట్ దెబ్బ కొట్టడానికి అని. అంటే ఈయన కనుక స్వేరింగ్ ఇన్లో కనుక అట్లాంటి మాటలే మళ్ళీ మాట్లాడి చేస్తాను అంటే పెద్దగా కూడా ఏం చేయక్కర్లా. వాళ్ళు ఒక 5% 10% కనుక యువాన్ని డివాల్యూ చేస్తే ఈయన ఎంట్రీ బ్యారియర్ వేస్తానన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక $1,00,000 పెట్టి వస్తువు కొనుక్కొస్తుంటే ఈయన 15% 20% ట్యాక్స్ వేస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు? దాని మూలంగా కంట్రీకి రెవెన్యూ వస్తుంది, వాళ్ళ యొక్క వస్తువులు కాస్ట్లీ అవుతాయి కాబట్టి అమెరికన్స్ కొనడం ఆపేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళ వాణిజ్యానికి తప్పకిస్తారని. వీళ్ళు కనుక డీవాల్యూ చేస్తే దానికి రివర్స్గా వచ్చేటువంటి యువాన్లు ఎన్ని ఉంటాయో ఆ చైనాలో ఉండే ఎక్స్పోర్టర్ ఆ రేటుకి ఇంకా తగ్గించి 90,000కే పంపించగలుగుతాడు. అంటే అతను 10% కనుక ట్యాక్స్ ఇస్తే 10% కలిపి కూడా అంతకుముందున్న రేటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక చేస్తే ఏమొస్తుందంటే చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఏమో అమెరికాలో ఆగవు. అదే సమయంలో అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నది ఏదైనా సరే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి మిగతా దేశాల్లో కొనుక్కునే వాళ్ళు ఉండరు. అంటే మన దేశంలోకి వచ్చే సరుకు ఆగదు కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి డాలర్లు. మనం అమ్ముదామని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటేనేమో కొనే దేశాలు ఎవరో భరించలేని పరిస్థితికి వస్తుంది. అలా కనుక జరిగితే తను ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో, అంటే ఇలా స్వేచ్ఛా విపణిని అడ్డుకొని నియంత్రణలో పెట్టి ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో దాని అంతా కూడా విపరిమాణాలు వచ్చి ఖచ్చితంగా వాళ్ళకే దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలా తగిలితే ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం ట్రంప్ గ్యారంటీగా ఇంపీచ్ అవుతాడని చెప్తున్నారు. అంటే దాని ప్రకారం వస్తుంది 4 ఏళ్లలో ఉండే బదులు 1 సంవత్సరంలో 2 ఏళ్లలోనే ఆయన పట్టి కిందలాగి దించేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల అంతగా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే పెద్ద పవర్లో ఉన్నాయని చేసేటువంటి నాయిస్ గురించి జాగ్రత్త పడటం ఖచ్చితంగా ప్రతి దేశం నేర్చుకోవాల్సిన సంగతిగా చెప్పచ్చు. పాపారావు గారు, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ట్రంప్ తనను తాను నిరూపించుకున్నారు, రుజువు చేసుకున్నారు. మరి దేశాధ్యక్షుడిగా ట్రంప్ ఎంతవరకు రాణించే అవకాశం ఉంది? ప్రధానంగా ట్రంప్ ఏంటంటే అధికారంలోకి రాగలిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారో అదే రిపీట్ చేశాడు. వాళ్ళ మనసుల్లో ఉన్న ఆలోచనలని అపరిపక్వమైనవి, వాటిని మళ్ళీ వాళ్ళకి తిరిగి అదే ఆర్టికులేట్ చేయడం ద్వారా వాళ్ళు ఆకట్టుకున్నాడు. ఇతను ఏదో మా సమస్యలను పరిష్కారం చేస్తాడనేది. దే ఆర్ టూ ఇమ్మెచ్యూర్ ఆలోచనలు. ఎందుకంటే జనాలంతా అంత నిష్ణాతులైతే ఆర్థిక రంగంలోనో లేకపోతే జీవితంలో ఉన్న రాజకీయాల్లో స్పెషల్గా నాయకులు రావటం, ఇట్లా ప్రత్యేకంగా కొంతమంది ఎలివేట్ అవటం అక్కర్లా. జనాలకు తెలియదు కాబట్టి లీడర్షిప్ వహించడానికి వాళ్ళు కావాలి. అంటే కంప్లీట్ జనాల అమాయకులని కాదు, వాళ్ళు ఫుల్ టైం దీని మీద కేటాయించలేరు. ప్లస్ వాళ్ళకున్న భావాల్లో పరిమితమైన కొన్ని లిమిట్స్ ఉంటాయి. మరి ఆయన వాళ్ళ భావాలను వాళ్ళకి చెప్పి గెలిచాడు. ఇప్పుడు వాటిని అమలు జరపడం ట్రంప్ ముందున్న పెద్ద ఛాలెంజ్. దానిలో ఏమంటున్నాడు, ఇప్పుడు వ్యాపారవేత్తగా ఉన్న వ్యవహార శైలి వేరును, రాజకీయ నాయకుడిగా ప్లస్ ఆర్థిక రంగానికి బాధ్యుడిగా వ్యవహరించాల్సింది వేరు. వ్యాపారవేత్తకి ఇప్పుడు చైనాతో ఏం చేస్తున్నారు, ఆయన చైనాని తైవాన్ విషయంలో గట్టిగా నొక్కితే చైనా వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని మనతో డిస్కషన్స్ చేస్తుంది వ్యాపారం గురించి, మన ట్రేడ్ డెఫిసిట్ గురించి అనేది ఆయన లెక్క. ఇది వ్యాపారంలో కుదురుద్ది కానీ రాజకీయాల్లో కుదరదు. ఎందుకంటే వ్యాపారంలో ఒక సంస్థకు ఉండేది ఇంకో సంస్థను ఒక సంస్థగా నొక్కితే ఇబ్బంది పెడితే ఉండేది వాళ్ళ మధ్య పోవటానికి పరువులు, సావరినిటీలు లాంటివి ఏమి ఉండవు. దేశాలకు పరువులు ఉంటాయి, ప్రైడ్ ఉంటుంది, సావరినిటీ ఉంటుంది, రకరకాల ఇతర అంశాలు దానిలో కల్చరు ఇట్లాంటివన్నీ కూడుకుని ఉంటాయి. వాటన్నిటిలోకి పోయి ఈయన వేలు పెట్టి దాన్ని వ్యాపారంలాగా చేద్దాం, చైనాని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని మనతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతారనుకుంటే మాత్రం పూర్తిగా తప్పది. అది బెడ్స్ కొట్టడం ఖాయం. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దాంతో మాత్రం నాకు 100% ఏకీభావం ఉంది. చైనా వాళ్ళు కూడా వాళ్ళకుండే మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అదేం ఏకపక్షంగా ఒకళ్ళే ఆడే గేమ్ కాదు కదా. చైనాకే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చైనాకి అమెరికా అప్పుబడి ఉంది. కోట్లాది ట్రిలియన్ల కొద్ది డాలర్ల, బిలియన్ల కొద్ది డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. లక్షల కొద్ది కోట్ల డాలర్ల ట్రేడ్ ఇది సర్ప్లస్ వీళ్ళకుంది. చైనా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫారిన్ కరెన్సీ. వాళ్ళ మీద ఎంత తక్కువే ఆధారపడలేదు అమెరికా. అందుకని ఏంటంటే గతంలోనే అమెరికా ఆలోచించింది చైనాతో కలిసి G2 పెట్టుకుందామని. అదే అవ్వాలా, ఎందుకంటే మెటీరియలైజ్ అవ్వాలా.
కానీ ఏంటంటే ఈరోజు అంతదాకా అంటే చైనా ఏంటంటే అమెరికా యూరోప్ దేశాలను వదులుకోవడానికి ఇప్పుడు కొత్తగా ట్రంప్ ప్రతిపాదిస్తుంది ఏమి కాదు, యూరోప్ నాటోతో మనకు అనవసరం అనేది. అంతకుముందే ఈ ఆలోచన సారం అదే. G2 అంటే G7 వదిలేసి, అంటే యూరోప్ దేశాలను చాలా వాటిని వదిలేసేసి చైనాతో కలిసి G2 అనేది చాలా మంది ఫారిన్ అఫైర్స్ మ్యాగజైన్లో వీటిలో ప్రతిపాదించారు మేధావులు అక్కడ. అంటే అప్పటికే వీళ్ళు అంతా ఇటు పక్క మనం ఏం చేసేది ఏం లేదు, యూరోప్ వీళ్ళతో కలిసి ఉండి చైనా ఇవ్వబోదాం అని. అంటే చైనా సాధారణమైన శక్తివంతంగా లేదు ఈరోజు, అదొకటి. రెండోది ఏంటంటే ట్రంప్ చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తీరులో ఇంకో భాగం. బ్రెగ్జిట్లో ఏం జరిగిందో ట్రంప్ చేసిన పని అదే. బ్రెగ్జిట్ అనేది అక్కడ యూరోపియన్ యూనియన్ అనేది ఉంది కాబట్టి దాని నుంచి బ్రిటన్ బయటకు వెళ్ళడానికి వాడుకున్నటువంటి విదేశస్తుల మీద ద్వేషం రెచ్చగొట్టడం, పోలాండ్ వాళ్ళ వల్ల ఈ వేరే దేశాల వాళ్ళ వల్ల యూరోప్లోని మన ఉద్యోగాలు పోతున్నాయని చెప్పడం ఇవన్నీ చెప్పారు సులువుగా. ఒబామా ట్రంప్ చేస్తుంది అది. ఏం చేస్తున్నాడు, మెక్సికో వాళ్ళ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, చైనా వాళ్ళ వల్ల పోతున్నాయి, ఇండియా వాళ్ళ పోతున్నాయి, ఇది స్థూలంగా. దానివల్ల నువ్వెంత ఇప్పుడు 30-40 సంవత్సరాల పాటు ఈ అవుట్సోర్సింగ్ వల్ల అమెరికా చాలా గెయిన్ అయింది. ఈరోజు దానికి అది అనుకూలంగా లేదు కాబట్టి, గ్లోబలైజేషన్ అనుకూలంగా లేదు కాబట్టి, ఏ వాషింగ్టన్ కాన్సెన్సస్ ప్రకారం అయితే వాళ్ళు గ్లోబలైజేషన్తో లబ్ధి పొందారో అది దానికి అనుకూలంగా లేదు కాబట్టి దానికి వీలు కానప్పుడల్లా రూల్స్ మారుస్తానంటే ఎవరు ఒప్పుకోరు. WTO విషయంలో కూడా అమెరికా పాత్ర అలాగే ఉంది, ఆ పాత్ర అలాగే ఉంది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మొత్తం తలకిందులు చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకో రకంగా తనకు వీలుగా మలుచుకోవాలని, ఇది అవకాశవాదం. మధుమూర్తి గారు, అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలన్నింటినీ బయట దేశాల వారు తనుకుపోతున్నారని భావిస్తూ అమెరికా H1B వీసా నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయడానికి సంకల్పించింది. మరి ఈ పరిణామం కనుక సాకారం అయితే మన దేశంపై ఎలాంటి గణనీయమైన ప్రభావం ఉంటుంది? $150 బిలియన్ ఐటీ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఆల్మోస్ట్ 60% మనకు అమెరికా నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రొటెక్షనిజము, యాంటీ గ్లోబలైజేషన్ నినాదాలతో ట్రంప్ గారు విజయం సాధించారు. అందుకు వెంటనే యాక్షన్స్ తీసుకుంటారు. అవి మనకి ఇమీడియట్గా మన ఐటీ ఇండస్ట్రీకి, భారతదేశ ఐటీ ఇండస్ట్రీలో ఒక అనిశ్చితి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఇంకో రకంగా చూస్తే ఈవెన్ 2016-15 టైంలో కూడా మన ఐటీ ఇండస్ట్రీ ఒక ఎదురుగాలి వీస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ముఖ్యంగా టెక్నాలజీ స్కోప్ అంతా మారిపోతుంది. డిజిటల్, ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషను, ఓవరాల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొత్తం టెక్నాలజీ రంగంలో విపరీతమైన మార్పులు అవుతున్నాయి. దానివలన మన ఇండియన్ స్కిల్స్ కూడా దానికి తగ్గట్టుగా లేకపోవడంతో మన ఐటీ ఇండస్ట్రీలో కొద్దిగా ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. 2016లో యాక్చువల్గా 0.3% తగ్గింది. 2017లో మామూలుగా నాస్కామ్ వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే ఒక 3% అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ H1B వీసాల్లో రెస్ట్రిక్షన్స్, ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వీసా ఫీజు పెంచుతారు. అదేవిధంగా లోకల్స్కే ఎక్కువ వచ్చేటట్టు మినిమం వేజెస్ కూడా మార్చాలని ట్రై చేస్తున్నారు. దానివల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకి. బట్ జనరల్గా అమెరికాలో చూస్తే ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ స్కిల్స్ వాళ్ళకి కావాల్సినంత మంది లేరు. 2017కి 10 లక్షల మంది అమెరికాలో ఐటీ రంగ నిపుణుల కొరత ఏర్పడుతుందని అమెరికా స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. సో ఏదో ఒక విధంగా ఇండియన్ ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇన్నోవేషన్లో హెల్ప్ చేయకపోతే అమెరికా ముందుకు వెళ్ళలేదు కూడా. సో నా కొత్త టెక్నాలజీలు వస్తాయి. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ నుంచి మనుషులు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి పక్కన పనిచేస్తున్న చేసే టెక్నాలజీలు కూడా ఉన్నాయి. సో మన వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్స్ స్టార్ట్ చేస్తారు. జయప్రకాష్ నారాయణ గారు, తాను భారతదేశానికి పెద్ద అభిమానులని ట్రంప్ ఇప్పటికే చెబుతున్నారు. మరి సమీప భవిష్యత్తులో భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ట్రంప్ కానీ ఒబామా కానీ ఆ మట్టుకు వస్తే ఏం చేసినా కూడా వాళ్ళ దేశ ప్రయోజనాల దృష్ట్యా, వాళ్ళ సిద్ధాంతం రీత్యా వాళ్ళకి ఏది లాభమో చేస్తారు. మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుని అనవసరంగా ఈ రొమాంటిసిజం, ఈ భాయి అనేది లేకుండా మన ప్రయోజనాలు మనం కాపాడుకోవడం ఆలోచించాలి మొట్టమొదటి. రెండోది, ఒక రకంగా అమెరికా ప్రపంచంలో, మారుతున్న ప్రపంచంలో వచ్చే లాభం పొందేది అమెరికానే, నష్టం మొట్టమొదటి చూసేది అమెరికానే. ఎందుకంటే గత 20-30 ఏళ్ళుగా ముఖ్యంగా మనం ఊహించనంత వేగంగా టెక్నాలజీ ప్రపంచం అంతా ప్రయాణం చేస్తుంది. చాలా కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. ఇప్పుడు ఈవేళ ఈ తరంలో ఇప్పుడు నాలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలన్నంత టెక్నాలజీ వస్తున్నాయి. ఉదాహరణకి ఈ అగ్రిగేటర్స్ వల్ల మీకు హౌసింగ్, లేకపోతే హోటల్స్ కావచ్చు, లేకపోతే మీకు ఓబరు, లేకపోతే ఓలా మరియు ట్యాక్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఊహించినంత మార్చేస్తున్నాయి. గత 40-50 ఏళ్ళు, 60-70 ఏళ్ళలో ప్రపంచం అంతా కూడా ఆర్థిక ప్రగతి అంటే 2 మార్కెట్లు, ఒకటి ఆటోమొబైల్, 2 హౌసింగ్. ఆ 2 అతలకొత్తనం అయిపోతున్నాయి ఇప్పుడు. ఇది ఎవరు తలుచుకోవడం వల్ల కాదు, టెక్నాలజీ అట్లా వచ్చేసింది. వినియోగదారుడికి లాభం చేకూరుతుంది, కానీ ఉత్పత్తిదారుడు చాలా కష్టం సంకటంలో ఉన్నాడు. కాబట్టి టెక్నాలజీ వల్ల లాభం పొందింది అమెరికానే. మొట్టమొదటి దానివల్ల దుష్ప్రభావం చూస్తుంది ఇక్కడ అమెరికానే, తాత్కాలిక దుష్ప్రభావం అయినప్పటికీ కూడా.
ఎందుకంటే ఉన్న కొద్దికి సాంకేతిక విజ్ఞానం పెరగడంతో ఉన్న కొద్దికి తక్కువ మంది ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆహారం నుంచి దుస్తుల నుంచి మనకు కావలసిన వస్తువులు సేవలు ఉత్పత్తి చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, ఉత్పత్తి పెరుగుతోంది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఏ రకంగా మన జనానందరికీ కూడా ఈ పనిలో పెట్టాలి. మహాత్మా గాంధీ ఏనాడో చెప్పాడు, ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఒక సమాజానికి డిగ్నిటీ, గౌరవం ఉండాలి అని చెప్పంటే, ఆ సమాజం సౌష్ఠవంగా ఉండాలని చెప్పంటే అందరికీ ఉపాధి కావాలి, ఆత్మతృప్తి కావాలని చెప్పని. అది ప్రపంచం మొత్తానికి పెద్ద సమస్య అండి. అది అమెరికాకి మాత్రమే కాదు. అమెరికా కంటే మన దేశం నిరుద్యోగం మరీ ఎక్కువ ఉంది. మనం పెద్దగా ఆశ పెట్టలేదు కాబట్టి తంటాలు బట్టి బతికేస్తున్నాం మనం అంతే. టెక్నాలజీ మీ చేతుల్లో లేదు, కమ్యూనికేషన్స్ మీ చేతుల్లో లేవు, మరి మనుషుల భావాలు మీ చేతుల్లో లేవు. అలా కాకుండా ఉత్తర కొరియాలో ఉండాలంటే మీరు మధ్యయుగాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభుత్వాలకి పూర్తిగా శక్తి తగ్గిపోయింది. మా దేశంలో ఏం జరుగుతుంది నేను శాసిస్తానని చెప్పి ఏ ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇది అర్థం చేసుకోవాలి. ఒక రకంగా అమెరికా ఈవేళ చూస్తున్నటువంటి రాజకీయ పెను మార్పులు కానీ, అక్కడ ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచంలో వస్తున్న మౌలికమైన ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పులకి సంకేతాలు. ఇక భారతదేశం వరకు వస్తే మిగతా దేశాల మీద ఉన్నంత ప్రభావం మన దేశం మీద ఉండకపోవచ్చు. అది మన గొప్పతనం కాదు, ఒక బలహీనత. మరి రోనక్ గారు అన్నారు మనం లేకపోతే అమెరికాలో సాఫ్ట్వేర్ లేదని. ఇవన్నీ మన దేశంలో చాలామంది, మనందరికి కూడా మన మీద మనకు కొంచెం నమ్మకం ఎక్కువ. మనం లేకపోతే అమెరికాలో హెల్త్ కేర్ ఆగిపోదు, మనం లేకపోతే అమెరికాలో కంప్యూటర్లు ఆగిపోవు. మొత్తం కంప్యూటర్ల మార్కెట్లో మన స్థానం 3-4% అంతే ప్రపంచంలో. మనం చాలా అద్భుతంగా చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకేదో ఇదే చాలా గొప్పగా అనిపిస్తుంది. మన రోల్ 3-4% ఇప్పటికి కూడా. అలాగే హెల్త్ మార్కెట్లో మన వాళ్ళకి 20-30 వేల మంది అక్కడ డాక్టర్లు ఉన్నారు అంతే. అంతకుమించి పెద్ద ఇది లేకపోతే ఏం అయిపోదు. అంచేత మనకు అంత ప్రభావం లేదు. చైనాకుంది, మనకంటే 5 రెట్ల ఆర్థిక వ్యవస్థ చైనా. కానీ ఒక స్థాయి దాటితే చైనా ప్రభావం కూడా ఏముండదు. ప్రతి దేశం కూడా పూర్తిగా ఇవాళ పెద్ద దేశాలు, మరి చిన్న దేశాలు పక్కన పెట్టండి, భారతదేశంతో సహా ప్రపంచంతో సంబంధం లేకుండా కొంత నష్టానికి తాత్కాలికంగా సిద్ధపడితే అందరం సెల్ఫ్ రిలయంటే. ప్రసాద్ గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిలరీ గెలుస్తుందని ఆసియా పసిఫిక్ దేశాలు అంచనా వేశాయి. కానీ అందుకు విరుద్ధంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి ఈ పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించి జపాన్, దక్షిణ కొరియాతో ఏ విధంగా సంబంధాలు ఉండే అవకాశం ఉంది? నీళ్ళేమో పల్లం ఎరుగు, డబ్బేమో రాబడెరుగు. అదే అందరికీ తెలిసినటువంటి సూత్రం. పాపారావు గారు చెప్పింది కూడా అదే. కాబట్టి వాళ్ళ రోజున ఉత్తర కొరియాతో పోటీ ఉన్న దక్షిణ కొరియాని కాపాడితే అమెరికాకు వచ్చే లాభం ఏమన్నా ఉందా అంటే, దక్షిణ కొరియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంకా ఫేవర్డ్ నేషన్ కింద కన్సిడర్ చేయాలి. చేస్తే ట్యాక్స్ రెజిమ్లో కన్సెషన్స్ ఇవ్వాలి. అంటే కొరియన్స్ని ఎక్కువ మంది తెచ్చుకుని ఉద్యోగాలు ఇవ్వాలి, కొరియన్స్ ఎక్స్పోర్ట్ చేసే వస్తువులను కొనుక్కోవాలి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కొరియాకి ఇవ్వాలి. ఇప్పుడు వరకు యాక్చువల్గా అమెరికానే కనుక మన చరిత్రని కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు వరకు ఏ డెసిషన్ తీసుకున్నారు 1970 నుంచి ప్రధానంగా చెప్తాను నేను. ఆ 70లోంచి తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఆ డాలర్కి గోల్డ్కి ఉన్న లింక్ను తెగ్గొట్టేసి ప్రపంచం మొత్తాన్ని కూడా తమ కరెన్సీతో ఏకఛత్రాధిపత్యంగా శాసించగలిగే స్థాయికి చేరుకోవడానికి కారణం అమెరికా యొక్క స్వార్థపూరిత వాతావరణమే. వాళ్ళు చేసిన పనే. అంటే సౌదీ అరేబియాతో మీకు డిఫెన్స్గా ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు జపాన్కి ఇచ్చినట్టుగానే మీకు ప్రొటెక్షన్ ఇస్తాము. కాకపోతే ఒకటే చిన్న కండిషను, మీరు ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ మొత్తం కూడా డాలర్లోనే డినామినేట్ చేయాలని కండిషన్ సైన్ చేయించారు. దాని మూలంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ లేక డాలర్ని రిజర్వ్గా పెట్టుకున్నారు. దాంతో వీళ్ళు ఎంత కావాలని అంత ప్రింట్ చేసుకోవటం, ఏ వస్తువులైనా దాదాపుగా ఫ్రీగా తెచ్చుకున్నట్టు. అంటే దేశంలో ఉన్నటువంటి లభ్యమయ్యే వస్తువులన్నీ కూడా దేశం ఏమీ ఖర్చు చేయకుండానే దాదాపుగా వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అమెరికన్లో కూడా ఎక్కువ మందికి ఏమొచ్చిందంటే ఫీలింగు, ఒక రకంగా ఎంటైటిల్మెంట్ ఫిలాసఫీ. అంటే ఈ దేశంలో పుట్టడమే నేను చేసిన గొప్పతనం, నాకెంతో పుణ్యం ఉంది కాబట్టి దేశంలో పుట్టాను, అంటే అనుభవించడానికే పుట్టాను అనే ఫీలింగ్లోకి వచ్చేసి ఆ సోమరితనం పెరిగింది. ఆ సోమరితనం పెరగడం మూలంగానే పోటీతత్వం తగ్గి మిగతా దేశాలందరూ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సాధించి ఇప్పుడు కొద్ది గొప్ప తెలుసుకునేట్టుగా చేశారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఉద్యోగాలన్నీ రాకుండా దక్షిణ కొరియాకో జపాన్కో ఇతను కొమ్ముకు వస్తారనుకోవటం అనేది 80% సాధ్యం కాదు. ఆ 80% జరగదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు జయప్రకాష్ గారు చెప్పినట్లుగా అదంతా వ్యవస్థీకృతంగా ఉంది కాబట్టి, అంటే ఎన్నో రకాల వ్యవస్థలు ఏర్పడినాయి కాబట్టి, ఈయన ఒక ఆర్డర్ సైన్ చేస్తాను, జపాన్లో ఉన్న ప్రొడక్షన్ సౌత్ కొరియాకి ప్రొడక్షన్ తీసేసేయండి అని ఒక ఆర్డర్ సైన్ చేస్తే మొత్తం తీసేసే అవకాశం ఉండదు. అందువల్ల ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాదం ఉండదు. కాకపోతే రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా జరిగేది ఏంటంటే, ఈ ట్రేడ్ బ్యారియర్స్ మాత్రం 90% వచ్చేటట్టుగా కనపడుతుంది. ఆ ట్రేడ్ బ్యారియర్స్ కనుక వచ్చినట్లయితే ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఏమొస్తుంటే ఎమ్మటే అత్తిపత్తి చెట్లాగా అంటుకోగానే ముడుచుకుపోయినట్లుగా ప్రతి దేశం కూడా ఆ సెల్ఫ్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు గ్లోబల్ ట్రేడ్ కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ అయితే నా అంచనా ప్రకారం, అంటే నా వ్యక్తిగత అంచనా ప్రకారం భారతదేశానికే లబ్ధి ఎక్కువ. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా, పాకిస్తాన్, ఇరాక్ దేశాలపై పదునైన విమర్శలు గుప్పించారు. మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరి ఈ పరిస్థితుల్లో
ఈ 3 దేశాలతో అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది? ఆయన ఆ 3 దేశాలను విమర్శిస్తున్నాడు కానీ మన దేశం కాలు కింద ఉన్న గోతాన్ని కూడా లాగేస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ వద్దంటున్నాడు. అది కూడా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళని అవుట్ రైట్గా తిడుతుంది మనం ఆలోచిస్తున్నాం తప్పితే అవుట్ సోర్సింగ్ వద్దన్నాడు. మెక్సికో నుంచి వచ్చే ఫోర్డ్ కంపెనీ కార్లు ప్రపంచంలో ఇతర దేశాల నుంచి వచ్చాయి. ఫోర్డ్ కంపెనీ కార్లు ఇంపోర్ట్ల మీద ట్యాక్స్లు వేస్తారంటున్నాడు. ఫోర్డ్ కంపెనీ ఇంపోర్ట్ చేసుకునే కార్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఒక మెక్సికో నుంచే కాదు. ఇండియా ఈజ్ ఏ మేజర్ హబ్ ఆఫ్ ఆటోమొబైల్ ఈ పాసింజర్ కారు ఎక్స్పోర్ట్స్లో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా పెద్ద ప్లేస్. ఇది చైనా కంటే కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసాం. 2015లో మనం చైనా కంటే ఎక్కువ కార్లు మనం ఎక్స్పోర్ట్ చేసాం. 6 లక్షల కార్ల పైన మనం ఎక్స్పోర్ట్ చేస్తే 5 లక్షల ఆర్డ్ చైనా ఎక్స్పోర్ట్ చేసింది. మన చెన్నైలో తయారవుతున్నాయి, పూనాలో తయారవుతున్నాయి. మన గుజరాత్లో కూడా ఫెసిలిటీ వచ్చిందో మరి రాలేదు, ఇంకా ఉంది. కార్ల కంపెనీకి ఈరోజు పెద్ద ఇది. అవి కూడా ఆపుతానంటున్నాడు. అంటే ఆర్థికంగా మనకు కూడా ఏమి తక్కువ ఆయన నష్టం చేస్తానని చెప్పటల్లా. ఇప్పుడు వాళ్ళకి నష్టం చేసే దగ్గర ఏం చెప్తున్నాడు? చైనాకు చెక్ పెట్టడానికి ఇంతకుముందు ఒబామా వీళ్ళంతా వాడింది, అటు జపాన్ వీళ్ళందరినీ కూడా కట్టి చుట్టూ ఏదో చేద్దామని. అయితే అక్కడ అంతకుముందు ఖర్చులు భరించింది జపాన్, డిఫెన్స్ ఖర్చులే అమెరికా భరించింది. సౌత్ కొరియాకి డిఫెన్స్ పరంగా అండగా ఉంది. ఇది ఇచ్చి ఈరోజు మీ ఖర్చులు మీరే పెట్టుకోండి, మిమ్మల్ని ఈ రక్షించేది ఏంటి, నేను తప్పుకుంటానంటున్నాడు. తప్పుకుంటే ఎవరికి లాభం? అది వీళ్ళ ఖర్చులు వీళ్ళు ఏం పెట్టుకుంటారు? సౌత్ కొరియా నార్త్ కొరియా ఏకమైపోతాయి. ఆఖరికి అదే యూనియన్ అవుద్ది. అది ఎప్పటి నుంచో ఉన్న డిమాండే కదా, కొరియన్స్ డిమాండ్, చాలా మందికి ఉన్న డిమాండ్. రెండు ఏకమైపోతాయి. అది జరిగేది. ఇప్పుడు అమెరికా అక్కడి నుంచి సీన్లోంచి తప్పుకుంటే రెండు ఏకమైతే కనుక అది ఎట్లా ఉంటుంది అది వేరే విషయం. అంటే అదొక అవకాశం. చైనాకి జపాన్ చక్కని పెట్టాడు ఇన్నాళ్ళు ఆయన ఒబామా. సరే అయింది, రాజకీయాలు నడిపారు దానిలో. ఈరోజు ఒబామా జపాన్ కూడా ఆయుధాలు తయారు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మమ్మల్ని డబ్బులు అడగండి అంటే వాళ్ళు ఎందుకు ఇంత తగాదాలు పెట్టుకుంటారు? వాళ్ళకి అది కుదరదు. ఎందుకంటే జపాన్ ప్రజలే ఒప్పుకోరు ఆయుధాలు తయారు చేస్తామంటే. ఈరోజు జపాన్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అణు ఆయుధాల పట్ల కానీ ఆయుధాల పట్ల కానీ. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి తర్వాత. అంటే ఏమవుద్దంటే ప్రపంచం మొత్తం ఆయన అనుకున్నట్లుగా ఎవరెవరు ఒకరికొకళ్ళు చెక్లు పెట్టుకుంటే వీడు కూర్చుంటారు, పాకిస్తాన్ ఇండియాకి చెక్ పెట్టుద్ది, ఇట్లా అనుకుంటారని జరగవు. ఎందుకంటే అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ మనీ. మనీ అనే దాన్ని ఆయన లాగేసిన తర్వాత, ఇవ్వటం మానేసిన తర్వాత, దాన్ని సపోర్ట్ చేయడం మానేసిన తర్వాత ఎవరి కోసం రెండో వాళ్ళతో తగాదాలు పెట్టుకోవడం కోసం సొంతగా డబ్బులు తెచ్చి దేశంలో పెట్టుకోలేరు. ఆ స్థితి కూడా లేదు. కాబట్టి ఏంటి కొత్త రాజకీయం వస్తుంది. జేపీ గారు చెప్పింది 100% కరెక్ట్. మన మీద వాళ్ళకేం ప్రేమం కాదు, మనతో పనులున్నాయి, మనకి పనుంది, వాళ్ళకి పనుంది, వ్యాపారం చేసుకుంటున్నాం. ఆ వ్యాపారంలో మన వల్ల వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశ ప్రజలు కూడా అమెరికాతో ఎక్కువ దగ్గరగా ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? చాలా మంది ఎలిట్లో కానీ పెద్ద పై సెక్షన్స్లో ఇక్కడ వీళ్ళందరికీ చాలా మంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉన్నాయి. అమెరికాలో గొప్ప అవుట్ సోర్సింగ్ ఉంది, ఎన్ఆర్ఐలుగా చాలా మంది ఉన్నారు, రెమిటెన్సెస్ ఉన్నాయి. ఇండియాలో చాలా కుటుంబాలు దీని మీద బతుకుతున్నాయి కాబట్టి ఉంది. మీరు ఆ పునాది లాగేస్తానంటే ఇండియాలో మీ బేసే పోద్ది. మధుమూర్తి గారు, ఉద్యోగాలు సృష్టించడంలో తనకు మించిన వారు ఎవరు ఈ ప్రపంచంలో లేరని ట్రంప్ పదే చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగ కల్పన ఏ స్థాయిలో జరిగే అవకాశం ఉంది? ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ఆచరణ సాధ్యం అవుతాయి? ట్రంప్కు ఓటు వేసిన వాళ్ళు ఎవరంటే ఈ అమెరికన్ వర్కింగ్ క్లాస్, నాట్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేని అమెరికన్ వర్కర్స్ ఎక్కువగా ఓటేశారు. ముఖ్యంగా వాళ్ళు ఎందుకు ఓటేశారంటే అమెరికా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయాయి. లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతుంటే అక్కడికి ఆ జాబ్స్ అన్నీ వెళ్ళిపోయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేస్తున్న వర్కర్స్కి అదర్ స్కిల్స్ లేవు. ఈ ఐటీ జాబులు చేయడానికి లేకపోతే ఒక సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ చేసే స్కిల్స్ వాళ్ళకి లేవు. దానివలన ఇప్పుడు ట్రంప్ నిజంగా అతనికి ఓటు వేసిన వాళ్ళకి జాబులు క్రియేట్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కొత్త పద్ధతులు అవలంబించాలి. ఎందుకంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. అప్పుడు అలాంటి ఎక్స్పెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే దాన్ని మీరు రియల్గా బయట అమ్మలేరు. సో మేబీ ట్యాక్స్లు తగ్గించవచ్చు బాగా. అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ని బాగా చేయూతనివ్వకపోతే అమెరికాలో జాబ్స్ సృష్టించడం అంత ఈజీ కాదు. ఈ ఐటీ జాబ్స్కి ఉన్నారు అమెరికాలో, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అమెరికన్ స్టూడెంట్స్ చాలా హై క్వాలిటీ, బట్ లిమిటెడ్ క్వాంటిటీ. ఈ కొత్త రకమైన ఈ డిజిటల్ టెక్నాలజీ, ఈ ఐఓటీ టెక్నాలజీ, వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ నౌ, వీటిలో కావాలంటే అమెరికాలో ఉంటారు కానీ వాళ్ళకి కావలసినంత క్వాంటిటీ అయితే లేదు. దానివలన ఇండియా లాంటి దేశంలో ఉన్న మన నిపుణుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో వేచి చూడాల్సింది. ఎందుకంటే ఒక టైప్ నినాదాలతో ఓట్లు సంపాదించారు, బట్ అవన్నీ ఆచరణలో చేయడం చాలా కష్టమే. సో నేనైతే అనుకోవడం ఏమి ఇంపీచ్ అవుతాడని నేను అనుకోవడం లేదు, కానీ హీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ యాంటీ గ్లోబలైజేషన్ దాంట్లో ఒక 2-3 సంవత్సరాల వరకు ఎవరైతే ట్రంప్ని సపోర్ట్ చేశారో అతను ఎలాంటి ట్వీట్లు కొట్టినా ఏ మాట్లాడినా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేటి నుంచి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ శకం మొదలవుతోంది. ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిన ట్రంప్ రేపటి నుంచి ఏం చేయబోతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో అమెరికా అధ్యక్షులు అనుసరించిన వ్యవహార శైలికి భిన్నంగా ట్రంప్ కొత్త విధానాలు చేపట్టే అవకాశం లేకపోలేదు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.